2014 అక్టోబర్ నెలలో విశాఖపట్నం చుట్టుపక్కల జిల్లాల్ని హుద్హుద్ అనే తుఫాను అతలాకుతలం చేసిన సంగతి అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆ టైంలోని ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు వారం రోజులుగా విశాఖపట్నంలోనే ఉంటూ ఆయన పరిస్థితిని చక్కదిద్దిన సంగతి మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆ సమయంలో పేదలకు ఇవ్వడానికి హుద్హుద్ హౌసెస్ కింద విశాఖపట్నం మరియు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా హుద్హుద్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు అధ్యక్ష. మా పలాస నియోజకవర్గంలోని దాదాపు పలాస మున్సిపాలిటీ మరియు వజ్రపుత్తూరు మండలంలోని 398 ఇల్లు గ్రూప్ హౌసింగ్ కింద కట్టడం జరిగింది అధ్యక్ష. 2018లో అప్పటి శాసనసభ్యులైన నాన్నగారు కూడా అవి ఓపెన్ చేశారు అధ్యక్ష. అయితే 2018 అక్టోబర్లో తిత్లీ తుఫాను ముఖ్యంగా పలాసానే చుట్టుపక్కల ఇబ్బంది పెట్టడం దృష్ట్యా వాటి తాలూకా బెనిఫిషియర్స్ కి ఇవ్వడం అన్నది అప్పుడు పోస్ట్పోన్ అయింది అధ్యక్ష. తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం, మన గవర్నమెంట్ మారిపోవడం జరిగింది అధ్యక్ష. చక్కగా ఉన్న ఇళ్లని గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. నిర్లక్ష్యం చేయడమే కాకుండా కరోనా క్వారంటైన్ టైంలో ఆ ఇళ్లనే కరోనా వ్యాధిగ్రస్తులకి అక్కడ ఉంచడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ రోజు అవి నివాస యోగ్యంగా లేక చాలా పూర్తిగా పడయ్యాయి అధ్యక్ష. కాస్త ఆ మంత్రి గారు వాటి మీద ఇన్వెస్ట్ చేయగలిగితే అది నాకు పలాసకే కాదు అధ్యక్ష, ఇటు టెక్కలి అటు నా పక్కనున్న ఇచ్చాపురంలో కూడా ఈ హుద్హుద్ హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష. వాటి మీద కాస్త ఇన్వెస్ట్ చేసి వాటిని పూర్తి చేయగలిగితే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 400 మంది ఎటువంటి ఆవాసం లేని పేదలకు మనం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దయచేసి సదరు మంత్రి గారిని దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష.